రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇక ఎదురు కాల్పులో మావోయిస్ట్ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఉదయం కాల్పులు జరిగాయి. ఇక కాల్పుల్లో మొత్తం 6 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో హిడ్మా, అతని సతీమణి హేమా అలియాజ్ రాణి, అనుచరులు మల్లా దేవేతో పాటు మరో 2 ఉన్నారు. ఇక ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దులు భద్రతా బలగాలకు సమాచారం వచ్చింది. దాంతో మారేడుమిల్లి పోలీసులతో కలిసి కూంబింగ్ చేపట్టారు. భద్రతా బలగాలకు మావోయిస్టులు కనిపించగా ఇరు వర్గాలు కాల్పులు ప్రారంభించాయి. హిడ్మాపై ₹1 కోటి రివార్డుంది. ఆయన భార్య హేమాపై 50 లక్షల రూపాయల రివార్డుంది. మావోయిస్టు కార్యకలాపాల్లో హిడ్మా క్రియాశీలకంగా ఉన్నారు. మావోయిస్టు పార్టీలో దాడులకు వ్యూహకర్తగా పేరుంది. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ జాబితాలో హిడ్మా ఉన్నారు. హిందీ, గొండి, తెలుగు, కొయా, బెంగాలీ భాషలపై పట్టుంది. దండకారణ్యంలో మావోయిస్టు కమిటీలో కీలకంగా మారారు. భద్రతా బలగాల లక్ష్యంగా పలుమార్లు హిడ్మా దాడులు చేశారు. ఇక 2010లో దంతెవాడలో పోలీసులపై మావోయిస్టులు జరిపిన దాడిలో 76 మంది మృతి చెందారు. ఇక 2013లో జిరామ్ ఘాట్లో జరిపిన దాడిలో 27 మంది మృతి చెందారు. ఇక 2021లో సుక్మా, బీజాపూర్లో జరిపిన దాడిలో 22 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. ఇక గెరిల్లా వార్ఫేర్ స్కిల్స్ లో హిడ్మా నుంచి నేర్పరి మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ ఖగార్ తీవ్రతరమైంది. ఇక ఛత్తీస్గఢ్ నుంచి మారేడుమిల్లి వైపు హిడ్మా దళం వచ్చినట్టు పోలీసులకు సమాచారం రాగా కూంబింగ్ చేపట్టారు. ఇక మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా గ్రామంలో జన్మించారు. అసలు పేరు మాధ్వి హిడ్మా అలియాజ్ సంతోష్. విలాస్ హిడ్మాల్, సంతోష్ అనే పేర్లు ఉన్నాయి. బస్తర్ దంతెవాడ దళంలో కీలక సభ్యుడిగా హిడ్మా ఎదిగారు. చిన్న వయసులో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఇక గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా మంచి పేరుంది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ప్లాటూన్ 1 కమాండర్ గా పనిచేశారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా చేశారు. మల్లా, నిషాద్ వర్గాలకు చెందిన వందలాది మందిని మావోయిస్ట్ పార్టీలో చేర్పించారు. వారికి సాయుధ శిక్షణ ఇచ్చి PLCAలో నేర్పించి సైన్యంగా తీర్చిదిద్దారు. హిడ్మా నాయకత్వంలో భద్రతా బలగాలపై పలుమార్లు దాడులు జరిగాయి. ఇక ఈ విషయాన్ని పోలీసు అధికారులే ధృవీకరించారు. ఇక మావోయిస్టు అగ్రనేతలు సోను, ఆషన్న పోలీసులకు లొంగిపోయిన తర్వాత హిడ్మా లొంగిపోతారనే చర్చ జరిగింది. కానీ కార్యరూపం దాల్చలేదు. హిడ్మా కూతురు వంజెం కెషా అలియాజ్ జిన్ని వరంగల్ పోలీసుల చేత ఫిబ్రవరిలో లొంగిపోయారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా ఖమ్మం నుంచి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి, మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇక ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సాంబా? మావోయిస్ట్ పార్టీని అంతం చేస్తాం, 2026 మార్చి 31 నాటికి మావోయిస్ట్ పార్టీ అనేది లేకుండా చేస్తామంటూ పత్రం పట్టినటువంటి కేంద్ర ప్రభుత్వ ఏరివేతలో ఇది ఒక భారీ విజయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వ బలగాలతో పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్, అట్లాగే స్టేట్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి అన్ని విభాగాలు, దాని తర్వాత కేంద్ర బలగాలు వేటాడుతున్నటువంటి ఒకే ఒక మావోయిస్ట్ వాంటెడ్, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా ఉన్నటువంటి మడివి హిడ్మాను ఇవాళ ఏపీ భద్రతా బలగాలు, గ్రహవన్స్ బలగాలు మట్టుపెట్టాయి. ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 6 చనిపోయినట్టుగా చెప్తున్నారు. హిడ్మా సెంట్రల్ కమిటీ మెంబర్, దాదాపు 30 ఏళ్ల పైగా అజ్ఞాత జీవితంతో పాటు గెరిల్లా వార్ఫేర్ లో తిరుగులేనిటువంటి నాయకుడిగా పేరున్నటువంటి వ్యక్తి. అనేక సందర్భాల్లో చాకచక్యంగా దాడులు చేయటం, కేంద్ర బలగాలను, భద్రతా బలగాలను మట్టుపెట్టడం వంటి కీలకమైనటువంటి దాడుల్లో సూత్రధారిగా ఉన్నటువంటి మడివి హిడ్మాను ఇవాళ మావోయిస్ట్ పార్టీ కోల్పోయింది. ఆయనతో పాటే మడివి హిడ్మా భార్య ఎవరైతే ఉన్నారో మడకం రాజే, హిడ్మా వైఫ్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ఆమెతో పాటు లక్మల్
డివిజనల్ కమిటీ మెంబర్ గా ఉన్నారు. తర్వాత కమ్లు ప్లాటూన్ కమిటీ మెంబర్ గా ఉన్నారు. దాంతో పాటు మల్లా ప్లాటూన్ కమిటీ మెంబర్ గా ఉన్నారు. దేవే ఎవరైతే హిడ్మా సంబంధించినటువంటి గాడ్ గా చెప్తున్నారు. ఈ 6 మృతి చెందినట్టుగా ఏపీ గ్రేహౌండ్స్ బలగాలు గుర్తించాయి. దీనికి సంబంధించినటువంటి అధికారిక సమాచారాన్ని కూడా వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. దీంతో పాటు 2 AK-47లు మిగతా ఆయుధాలను కూడా రికవరీ చేశామని చెప్పి చెప్తున్నారు. ఒక పిస్టల్ కూడా ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకోవడానికి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి టైగర్ క్యాంప్ సమీపంలో ఉన్నటువంటి పులగండ్లి అడవుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లుగా భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఇటువైపు ఏదైతే దక్షిణ బస్తర్ ప్రాంతంలో మంచి పట్టున్నటువంటి నాయకుడిగా హిడ్మాకు పేరుంది. హిడ్మా అక్కడ నుంచి ఇటువైపు వస్తున్నట్టుగా సుక్మా జిల్లా మీదుగా ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నట్టుగా తమకు సమాచారం ఉందని కేంద్ర వాళ్ళకి నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వేట కొనసాగిస్తున్నటువంటి క్రమంలో హిడ్మా తమకు చిక్కాడని చెప్పి భద్రతా బలగాలు చెప్తున్నాయి. కానీ తెలంగాణ పౌర హక్కుల సంఘం కొంతసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది. అనేక మంది 100 మంది మావోయిస్టులను పట్టుకున్నారు. వారందరినీ పోలీసుల చెరలో ఉంచారు. అందులో భాగంగానే వీరిని మట్టు పెడుతూ ఉన్నారంటూ కూడా ప్రకటన జారీ చేశారు. తక్షణమే పోలీసు చెరలో ఉన్నటువంటి ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వారందరినీ కూడా కోర్టులో ప్రవేశపెట్టాలి, లేదంటే మీడియా ముందు ప్రవేశపెట్టాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం లక్ష్మణ్ డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి హిడ్మా ట్రాక్ రికార్డ్ చూస్తే హిడ్మా చేయనటువంటి దాడి లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు భద్రతా బలగాలు జరిగినటువంటి అనేక సందర్భాల్లో నష్టం హిడ్మాగా చెప్తారు. గత కొద్ది రోజులుగా లొంగిపోయినటువంటి మావోయిస్టుల ఇస్తున్నటువంటి సమాచారం కావచ్చు, భద్రతా బలగాలకు చిక్కినటువంటి పట్టు వల్ల కావచ్చు, అబుజ్మాడ్ కావచ్చు, ఇంద్రావతి ఏరియా, నేషనల్ పార్క్ ఏరియా కావచ్చు, అట్లాగే దక్షిణ బస్తర్ ప్రాంతంలో అన్ని వైపుల నుంచి బేస్ క్యాంపులను ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున కూమింగ్ ఆపరేషన్లు చేపట్టడంతో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఊపిరి సలపనటువంటి పరిస్థితి. ఎటువైపు వెళ్ళినా కానీ వేటాడుతూ బలగాలు వస్తున్నటువంటి నేపథ్యంలో తలదాచుకోవడం కూడా కష్టమైపోయింది. ఒక దశలో హిడ్మా లొంగిపోతాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అది దారిని పొందాల్సలేదు. హిడ్మా లొంగిపోయేందుకు ససేమిరా అంటున్నట్టు కూడా మావోయిస్టు సానుభూతి పరులు, కొరియర్లు ఇక వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది సభ్యులు బాహటంగానే మీడియాకు లీకులు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా హిడ్మా విషయంలో చాలా కాలంగా కొంతకాలంగా డ్రామా జరుగుతూ వస్తుంది. గతంలో అనేక సందర్భాల్లో ఆయన పట్టుబడ్డాడని, లొంగిపోయాడని రకరకాల ప్రచారాలు జరిగినప్పటికీ కూడా ఎక్కడ హిడ్మా కనీసం ఫోటోను కూడా పోలీసులు కనుగొనలేకపోయారు. అలాంటిది అల్లూరు సీతారామరాజు జిల్లా నేచర్ ఎక్కువ పర్యాటక ప్రాంతంగా విరాజ్ ఎన్కౌంటర్ కావడం కూడా ఒక సంచలనంగా చెప్పాలి. దక్షిణ బస్తర్ డివిజన్ లో తిరుగులేనటువంటి మావోయిస్టు గా ఈయనకు పేరుంది. మావోయిస్టు పార్టీని ఇంత పెద్ద ఎత్తున బలోపేతం చేయడంలో హిడ్మా చాలా కీలకంగా వ్యవహరించాలని చెప్తారు. ఎందుకంటే దక్షిణ బస్తర్ మొత్తం 7 జిల్లాలు ఉంటాయి. 7 జిల్లాలలో కూడా హిడ్మాకు చాలా గొప్ప సంబంధాలు ఉంటాయి. మంచి పట్టున్నటువంటి నాయకుడిగా ఉన్నాడు. అందుకే అక్కడటువంటి యువతను కావచ్చు, మిగతా ఆదివాసీ గిరిజనులను కావచ్చు, అక్కడ ఆయుధులుగా మార్చి వారందరినీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA-1 గా చెప్తున్నటువంటి గెరిల్లా ఆర్మీ వైపు వాళ్ళని మళ్లించడం, వారందరికీ ఆయుధాలు సమకూర్చి వారంతా మావోయిస్ట్ పార్టీలో చేర్పించి మావోయిస్టు బలగాలను బలోపేతం చేయడంలో హిడ్మా చాలా కీలకంగా వ్యవహరించినట్టు చెప్తారు. బాల్యం నుంచి విప్లవ ఉద్యమాల వైపు మళ్ళినటువంటి హిడ్మా దాదాపు 25-30 ఏళ్లుగా మావోయిస్ట్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి సెంట్రల్ కమిటీ స్థాయికి ఎదిగారు. ఇప్పుడు PLGA కమాండర్ గా ఉన్నారు. అట్లాగే యాక్షన్ టీం, మావోయిస్ట్ పార్టీ చేసేటువంటి దాడులకు సంబంధించినటువంటి యాక్షన్ టీం కి తన సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల యొక్క సెక్యూరిటీ కావచ్చు, వాళ్ళకు కల్పించాల్సినటువంటి రక్షణ, వారి యొక్క మూవ్మెంట్స్ అన్ని కూడా హిడ్మాని డైరెక్ట్ చేస్తుంటాడు. హిడ్మా కొంతకాలం వరకు ఏదైతే ఈ ఆపరేషన్ కగార్ చేపట్టడానికి ముందు వరకు హిడ్మా దళం దాదాపు 3000 మందితో చాలా బలోపేతంగా ఉండేదని మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి లొంగిపోయిన నక్సలైట్ చెప్తున్నారు. దాంతో పాటు కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్తున్నాయి. హిడ్మా దళమే చాలా పెద్దగా ఉంటుంది. PLGA-1 చాలా పెద్దగా ఉంటుంది. దాంట్లో సంఖ్య కూడా చాలా ఉంటుంది. నెంబర్ ఆఫ్ మావోయిస్టులు ఉంటారని కూడా చెప్తారు. ఇందులో చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఉంటారనేటువంటిది కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. కానీ ఇవాళ ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి ఆపరేషన్లు బాగా ముమ్మరంగా కొనసాగుతుండడం, అట్లాగే టెక్నాలజీని ఉపయోగించి దాడులు చేస్తుండటంతో అటువైపు నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యేటువంటి క్రమంలో ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు. హిడ్మాకు దాదాపు 5-6 భాషల పైన పట్టుంది. హిందీ కావచ్చు, గోండి భాష కావచ్చు, కోయా, తెలుగు, బెంగాలీ భాషల మీద అద్భుతమైన పట్టుంది. మాట్లాడగలుగుతాడు కూడా తను. 2010లో ఉమ్మడి దంతెవాడ జిల్లాలో తాడిమెట్ల, చింతల్నార్ అటవీ ప్రాంతంలో CRPF బలగాలను అంబుష్ వేసి రప్పించి
మట్టుపెట్టినటువంటి దాంట్లో ఈయన కీలకంగా ఉన్నాడు. మొత్తంగా ₹1,00,00,000 రివార్డు ఉన్నటువంటి మావోయిస్టు నేత. ఆయన భార్య రాజయ్య పైన 50 లక్షల రివార్డు ఉంది. ఇవాళ వారి ఇద్దరినితో పాటు మరో 4 మొత్తంగా 6 మావోయిస్టులను మట్టుపెట్టినట్టు ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్స్ ప్రకటించింది. ప్రస్తుతానికి సంబంధించి ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టుగా బలగాలు చెప్తా ఉన్నాయి.